వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం మంగళవారం ఉదయం దర్శి పట్టణ పరిధిలోని 2వ వార్డులో కొత్తపాలెంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక రామాలయం వద్ద స్థానికులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపించగా ఇంటింటికి తిరుగుతూ స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం నిర్వహించారు. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూచేపల్లి కుటుంబ అభిమానులు భారీ సంఖ్యలో ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ గారి దీవెనతో దర్శి ప్రజానికల దీవెనతో మళ్ళా జగన్మోహన్ గారు మాకు అవకాశం ఇవ్వడం, నిజంగా మేము ముందు ఈ రోజు నిలబడుతున్నారంటే జగన్మోహన్ గారి పుణ్యం, మీ పుణ్యం అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా. గారు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ రోజు మీ కోలాటానికి అందరికీ ఈరోజు మహిళలందరూ కలిసిమెలిసిగా కోలాట ప్రోగ్రాం పెట్టాము. ఆ రోజు ప్రచార భాగ్యం ఆ రోజు స్టార్ట్ చేశాము. మళ్ళా ఇది సెకండ్ ప్రచారం. ఎందుకంటే కొత్తపాలెం అంటే అంత మన గడ్డ, వైఎస్ఆర్సీపీ గడ్డ, జగన్ అభిమానుల గడ్డ. అందరూ కలిసిమెలిసి మహిళలందరూ, రైతు సోదరులందరూ, అన్నదందరూ కలిసిమెలిసి ఈ ప్రోగ్రాం ఇంత బాగా చేపట్టేసిన నిజంగా సంతోషం ఉంది. ముఖ్యంగా మనం ఎప్పుడు వచ్చినా కూడా ఈ కొత్తపాలెంలో వాటర్ ట్యాంక్ సమస్య ఉందని చెప్పి చెప్తా ఉంటారు. రేపు ఎలక్షన్ అయితే ఎలక్షన్ కోర్టు చేయకూడదు, ఎలక్షన్ అయిపోయి తీసేవచ్చి మంచి టైంకి ఏర్పాటు చేస్తామని చెప్పి సభలో తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజానికానికి దేవుళ్ళగా భావించే జగన్మోహన్ గారు మనకి పేద ప్రజలకు కానీ, మహిళలకు కానీ, రైతు సోదరులందరికీ కానీ, బడుగు బలహీన వర్గాలందరికీ అన్ని విధాలుగా చేదోడు వాడుగా ఉండేసి అన్నింటికి అండగా ఉన్న జగన్మోహన్ గారు, ఆయన రాజశేఖర్ గారి పాలన ఎలా ఉందో రాజశేఖర్ గారి కన్నా పాలన ఇంకా మించే విధంగా మనకి అభివృద్ధి పథకాలు పేదవాళ్ళందరూ రైతుగా నేరుగా చేస్తున్నారు. మనం చూస్తే ఆసరా ప్రోగ్రాం చూస్తుంటే 4 విడతల ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిన ఆసరా ప్రోగ్రాము జగన్మోహన్ ఈ రాష్ట్రంలో 25,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా మహిళల ఖాతాలో వేసేసి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం, ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టి మనందరికీ ఆదర్శ దేవుడుగా నిలబడిన జగన్మోహన్ గారు. ఇటువంటి నాయకుడు మనకి ఉంటే ఈ రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది, మహిళలు కొంత బాగుపడుతుంది, రైతులందరూ బాగుంటారు. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి లేదు అని చెప్తున్నారు. డైరెక్ట్ గా పథకాలన్నీ మీ అకౌంట్లో వేసి మిమ్మల్ని అభివృద్ధి చేస్తూ సచివాలయాలు ఏర్పాటు చేసేసి కరోనా టైంలో కూడా అన్ని విధాలుగా మనం చేదోడు వదలుగా ఉండేసి మనకి జగన్మోహన్ గారు సపోర్ట్ చేస్తున్నారంటే ఇటువంటి ముఖ్యమంత్రి మన కోసం మాట మీద నిలబడే ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ గారంటే 2 పూటలు గెలిచే చంద్రబాబు మనకొద్దు. మనకి జగన్మోహన్ నాయకత్వం ఉంటేనే రాష్ట్రం మొత్తం బాగుపడేది, మనందరూ బాగుపడతాం. కాబట్టి బూచేపల్లి కుటుంబం 20 సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘంగా నాన్ టైంలో కానీ మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం తెచ్చుకోవాలి, మనకి ఈ పథకాలన్నీ నెరవేరాలి అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక తమ్ముడుగా శివప్రసాద్ రెడ్డి గారికి మనకి సీట్ ఇవ్వడం జరిగింది. మీ అందరూ కలిసిమెలిసి మా శివప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ముందుగా మహిళలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహిళలకి 50% రిజర్వేషన్ కూడా ఉంది. మన మహిళలకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇక్కడ కొత్తపాలెం గ్రామస్తులకి, నాయకులకి, ముందుగా మహిళలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ అత్యధిక మెజార్టీతో మా కొడుకును గెలిపించాలని సభాముగా తెలియజేసుకుంటూ
కొంచెం Like, share, subscribe, and get notification.